మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రముఖ స్థానం సంపాదించుకున్న గాని గుడి నిర్మాణం పూర్తి చేయడంలో మాత్రం చివరి స్థానంలో నిలిచింది. హలో అండి, అందరికీ నమస్తే. ఇయాళ్ళైతే ఎంతో కష్టపడి ఇష్టపడి పద్మానగర్ వాసులు నిర్మించుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఆగిపోవడం ఎంతో బాధాకరం. దీనికి కారణం పైసలు. వాళ్లకు ఉన్నంతలో పైసలు పెట్టి శక్తికి మించి కష్టం చేసి ఆలయ నిర్మాణంలో భాగమైన ఆఖరకు ఆ పైసలే సరిపోక అందక ఆగిపోవట్టే. ఇక ఊర్లలో లక్షలు ఖర్చు పెట్టి వైన్ షాపులు పడతాం, వేలు ఖర్చు పెట్టి తాగి ఆ షాపుల రుణం తీర్చుకుంటాం, కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో నిల్చుంటాం, అనవసరంగా అడ్డగోలుగా ఖర్చు చేసుట్లో ముందుంటాం. కానీ ఆలయ నిర్మాణానికి ఏ చెయ్యి అందక ఆ వెంకటేశ్వర స్వామి చేజాపే పరిస్థితి చేయబడితే ఈ రోజు గుడి నిర్మాణంలో మనం భాగస్వాములమై ఆ దేవుణ్ణి నిలుపుకునే ప్రయత్నం చేస్తే మన సైడు ప్రథమంగా వెలిసే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా రూపుదిద్దుకుంటది. రేపటి రోజున ఆ స్వామి ఆశీస్సులు కూడా మనతోనే ఉంటాయి. ఇక తెల్లారినే కాంచి పొద్దుకే వరకు ఎంతో కొంత ఏదో విధంగా ఖర్చు చేస్తూనే ఉంటాము. అది ఎలాగో తప్పదు. ఆ ఖర్చులో కొంత అది రూపాయి నుంచి మన తాకతకు తగ్గంత ఆ అడ్డీ కాసుల వానికి అడ్డికిచ్చామనుకో అసలుతో సహా వడ్డీ కూడా కలిపి మన ఎదుగుదలలో సాయంగా ఉంటాడు. ఆల్మోస్ట్ 75% గుడి నిర్మాణం పూర్తయింది. మిగిలిన 25% మనమే మన అందరమే ముందుండి పూర్తి చేయాలని నా కోరిక, ఆ దేవుని ఆజ్ఞ. ఇక మీరు ఈ అకౌంట్ కు తోచినంత, అది రూపాయి అని తక్కువ అనుకోకుండా 1000 అని ఎక్కువ అనుకోకుండా 10 రూపాయలైనా పర్లేదు ఆ దేవునికి అనుకుని పంపండి. అండ్ ఇంకో 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళలో ఒక్కరైనా మనకు సాయంగా నిలుస్తారు, ధైర్యంగా ఉంటారు. ఇక సహాయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున విగ్రహ ప్రతిష్ట రోజు ఆప్యాయంగా ఆహ్వానించడం జరుగుద్ది. మీ సాయాన్ని లోకానికి చూపే బాధ్యత కూడా నాదే. ఈ ఆలయం చెన్నూరు మెయిన్ రోడ్ లో పద్మానగర్ స్టాఫ్ గాడ పత్తి మిల్క్ ఆపోజిట్ అయితే ఉంటది. గతంలో సహాయం చేసిన ఇప్పుడు సహాయం చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. వీలైతే ఫాలో అవ్వండి. ఆలయ నిర్మాణ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ. తొలిసారి నీ దీవెనే నా